నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నాటు తుపాకీ కాల్పుల కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, తాలూకా సీఐ ఎన్ శేఖర్ మీడియాకు వివరాలు తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో మాలిపాడు పంచాయతీ అవులుపల్లి అడవి శివరణ వ్యవసాయ పనులు చేస్తున్న మహిళ పావులమ్మను వేటగాళ్లు గత నెల 2న అడవి జంతువు అనుకుని వేటాడే క్రమంలో నాటు తుపాకీ పేల్చగా తూట తగిలి పావులమ్మ తీవ్రంగా గాయపడిందన్నారు. కుటుంబీకులు గమనించి ఆమెను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం ఎస్ఐలు శేఖర్, రవికుమార్, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం సిబ్బంది ప్రభాకర్లతో కూడిన ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టి ఆవులపల్లికు చెందిన శ్రీరాములు, శ్రీజావాసులు, నాగరాజు అనే ముగ్గురిని మాలేపాడు క్రాస్ రోడ్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారి వద్ద నాటు తుపాకీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. 9:30 గంటలకు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీరాముల వద్ద నుంచి నేరంలో ఉపయోగించినటువంటి ఫైరామ్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళను కోర్టు ముందర హాజరు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ విచారణలో కీలక పాత్ర వహించినటువంటి ఇన్స్పెక్టర్ శేఖర్ గారికి, వాళ్ళ ఎస్ఐ సిద్ధార్థ రవికుమార్, తర్వాత ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు, ఎస్సీ జయచంద్ర, ప్రభాకర్ వాళ్ళంతా మంచి కష్టపడి ఆర్మ్స్ని రికవర్ చేయడం జరిగింది. వాళ్ళకి మన మీడియా తరఫున ఏది అభినందన తెలియజేస్తుంది. ఓకేనా?